రకాలుగా ఇస్లాం ఆఫ్ కొడంగల్ కనీసము ఉపాధ్యాయులని ప్రోత్సహిస్తే నలుగురు యొక్క ఉపాధ్యాయులని మరి గుర్తించి మరి సన్మానాన్ని చేసేదానికి పూనుకోవడం జరిగింది. ఇక్కడ కనీసము ఉపాధ్యాయులను ప్రోత్సహించడం అంటే జాతిని ప్రోత్సహించడమే, విద్యను ప్రోత్సహించడం అంటే తమకు తాము గౌరవించుకోవడమే. విద్యా వ్యవస్థ లేకుండా ఏ వ్యవస్థ కూడా, ముఖ్యంగా ఏ వ్యవస్థ కూడా ముందుకు పోదు. మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. ఏ వ్యవస్థలో ఉన్నటువంటి సుమారు 38 రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా మరి సరుకులు సమకూర్చినటువంటి సామర్థ్యం ఉన్నది కేవలం విద్యా వ్యవస్థ. ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఎయిడెడ్ కానీ, రెసిడెన్షియల్ కానీ. మరి దీనికి మూల బిందువు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అనేటటువంటి గురువు లేనటువంటి వ్యవస్థ అనేది గురు వ్యవస్థ. అసలు అది ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశం అయితే పటిష్టమైనటువంటి సాంప్రదాయాల సంస్కృతి కలిగి ఉందంటే ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థ పటిష్టంగా మనం భావించవచ్చు. పటిష్టంగా లేనటువంటి విద్యా వ్యవస్థ లేనటువంటి దేశాలు ఎంత అతలాకుతలం అవుతాయనే విషయాన్ని మీరు అందరూ గుర్తించవచ్చు. ఎవరైనా కానీ, ఏ దేశమైనా కానీ దాని యొక్క నాణ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఈరోజు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే వ్యక్తుల మధ్య సహయోగం జరుగుతుంది. అంటే అది మనకు విద్యలో ఉన్నటువంటి, మన వ్యవస్థలో ఉన్నటువంటి, మన మూలాల్లో ఉన్నటువంటి చతురత, దాని తర్వాత దాని యొక్క సాహిత్యత, దాని యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, దక్షతలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పరంపరని ముందుకు తీసుకుపోయేది ఎవరంటే వ్యవస్థలో సమాజాన్ని స్థాపన ఇస్తూ ఎవరంటే కేవలం విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థకు రూపకల్పన చేసేది గవర్నమెంట్ కావచ్చు, కానీ మరి ఆ విద్యా వ్యవస్థ, ఆ గవర్నమెంట్ నడిపించేది, రాజ్యాంగం నడిపించేది కూడా ఈ విద్యా వ్యవస్థ అని చెప్పి మనం పరోక్షంగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో మరి అనాదిగా వేదకాలం నుండి, పూర్వకాలం నుండి వేదవ్యాసం మొదలుకొని అగస్త్యుని వరకు ఈరోజు మన భారత సంస్కృతిని ఇనుమడించేటటువంటి వేదాంగాలు కానీ, వేదాలు కానీ, దాని తర్వాత మహాభారతం కానీ, రామాయణాది మరి కావ్యాలన్నింటినీ క్రోడీకరించి జాతిని మేల్కొలిపి మరి జాతిని ముందుకు నడిపించేటటువంటి మహత్తరమైనటువంటి వ్యవస్థ ఉంది. ఏంటంటే అది విద్యా వ్యవస్థ, గురు వ్యవస్థ, గురు ప్రకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి వ్యక్తి తన క్రమశిక్షణకు, తన యొక్క మూర్తిమత్వానికి, తన యొక్క కట్టుబాట్లకు, ఇవన్నిటికీ మూలాధారం విద్యని, ఆ విద్యను నడిపించేటటువంటి వ్యక్తి గురువు. మీ ఇంతమంది చెప్పినట్లు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు. అంటే గురువు అంటే బ్రహ్మతో వచ్చాడు, విష్ణుతో వచ్చాడు, మహేశ్వరుతో వచ్చాడు, చివరికి పరబ్రహ్మ అంటే మరో బ్రహ్మ అని చెప్పి గురువు యొక్క పేరు మరి ఉంది. ఈరోజు ఎంతోమంది మనకు చెప్పినటువంటి విషయాలు చూస్తే, మనం మహాకవిత్తులు తులసిదాసు రామాయణంలో రాసినటువంటి సందర్భంలో మరి గురువు తర్వాత భగవంతుడు ఇద్దరు ముందులో పడితే ఎవరికి మొదలు నమస్కారం చేస్తారు అంటే నా గురువుకే ఇస్తాను నమస్కారం చెప్తాను. ఎందుకోసం అంటే గురువుని అసలు ఆ భగవంతుడి గురించి చెప్పింది ఎవరంటే గురువే కదా. ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అనేటటువంటి వ్యక్తి మనం ఎందుకు నడిపిస్తున్న విషయం చెప్పినటువంటి శక్తివంతమైనటువంటి సాధన గురువు అంతా గురువు నమస్కారం చేస్తామని చెప్తుంది. తండ్రి మొదటి గురువు, తర్వాత రెండవ గురువు, ప్రపంచాన్ని నడిపించేటటువంటి గురువు మూడవ గురువు. ఎవరికైనా కానీ పండితుడైనా, పామరుడైనా, ఏ వృత్తిలో ఉన్నవాడైనా కానీ తనకు గురువు ఉంటాడు. తన వృత్తి ఏదైనా కానీ ఆ వృత్తి ఒక మూలాలు తెలిపి ఆ వృత్తిలో ప్రావీణ్యత తెలిసినాడు గురువు ఉంటాడు. మన అక్షరాస్యత లేని వాళ్ళు కూడా గురువు ఉంటారు. ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవచ్చు. భారతదేశంలో కృష్ణ భగవానుడు మనకు ప్రపంచంలో ఏమంటారు మనము సంస్కృతి పరంగా భారతదేశంలో ఉన్నటువంటి మూలపు మహాప్రవ్యక్తి అని చెప్తాం మనం. ఆయన కూడా సాందీపుడు గురువు. ఆయన గురువు అయినటువంటి భగవంతుడు కూడా గురువు ఉన్నప్పుడు మనం అతని ముందు ఎంతవరకు చెప్పి తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు గురువు ఉన్నారు, అల్లా కూడా గురువు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు చెప్పాలంటే, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలంటే, ఆ భాష సౌందర్యం కల్పించాలంటే దానికి మూలం గురువు అని చెప్పొచ్చు. గురుస్థానం ఇప్పటికీ పటిష్టంగా ఉంది. జీవుల యొక్క హృదయ ద్వారా కలిసి ప్రతి ఒక్కరికి మంచిని బోధించి మానవత్వాన్ని అర్థం చేయించేటటువంటి సామర్థ్యం ఒక గురు పరంపర ఉంది. మనమందరం టీచర్లు అంటే ఎక్కడో ట్రైనింగ్ పొందిన వాళ్ళు టీచర్లు కాదు. మనకు మంచి అందరూ టీచర్లు.
మనకు ముందుకు నడిపించినటువంటి మా సన్మానం నడిపించిన అందరూ కూడా మన గురువులు అని చెప్పొచ్చు. ఈరోజు ప్రపంచంలో మనకు ఇతర దేశాల్లో పోలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మరి ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద లౌకిక రాజ్యం, రకరకాల మతాలు, రకరకాల కులాలు, జాతులు వీళ్ళని అన్నింటినీ సమాయత్తపరిచి ఈరోజు ఒకటే కట్టుబాటుతో నడిపిస్తున్నారు. అంటే ఇంత పెద్ద దేశంలో సుమారు 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని మనం ముందు తీసుకుపోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఒక ప్రముఖమైన దేశం, ఒక పవర్ఫుల్ దేశంగా మనం ఒక కంట్రీగా ఈరోజు ముందుకు వస్తుంది. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క ఆచార వ్యవహారాలు, మన యొక్క డెమోక్రసీ రూల్స్ ఇవన్నింటినీ తయారు చేసింది మొత్తం కూడా విద్యా వ్యవస్థని. అటువంటి పెద్ద వ్యవస్థలో మనం ఉన్నటువంటి మనం అందరం కూడా ఈరోజు ఏ వ్యక్తి అయినా కానీ, పండితులైనా, పామరులైనా, విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా కానీ మరి విద్యా వ్యవస్థ రుణపడి ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరి తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ కొడంగల్లో మరి ఇటువంటి ఒక మాతృ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నారు మన దగ్గర. మనకు వైద్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ సేవాపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి విద్యా వ్యవస్థలో కూడా మనం ఉపాధ్యాయులని, విద్యార్థులను ప్రోత్సహించినటువంటి కార్యక్రమాలని విరివిగా చేపట్టి ఈరోజు కొంతమంది ఉపాధ్యాయులు మనం సన్మానించుకునేటటువంటి ఒక సత్సాంప్రదాయం, తర్వాత క్రమశిక్షణ కొడంగల్ ఎప్పుడు నిర్వర్తించే సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన లైన్ వేదికపై ఉన్నటువంటి లైన్ సోదరులు రాములు గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత దాసప్ప సార్ మాట్లాడతారు. దాని తర్వాత ఈ కార్యక్రమము సన్మానంతోనే మేము ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పోతే ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు మేమంతా కలిసి ఏదున్నదంటే ప్రతి సంవత్సరం టీచర్లకు సన్మానించడము, ఏదన్నా ఉన్నా కూడా బుక్కులుగా. టీచర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు టీచర్ యుగం చేసినాడు, మరి వైస్ ఛాన్సలర్ చేసినాడు, ఉపరాష్ట్రపతి చేసినాడు, తర్వాత రాష్ట్రపతిగా రిటైర్డ్ అయింది. మన దేశంలోనే అతిపెద్ద పోస్టును అలంకరించినటువంటి పెద్దలు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వారు ఏం చేసినారు, తన యొక్క బర్త్డేని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయమని మనందరికీ ఆ తెలియజేసినప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ డే చేస్తూనే ఉన్నాము. కానీ అన్ని ఉద్యోగముల కంటే శ్రేష్టమైంది ఉపాధ్యాయ ఉద్యోగం. టీచర్ అంటే చాలా గొప్ప ఉద్యోగం, దానికి మించింది లేదు. మేము ఎన్ని నౌకర్లు చేసినా కూడా దానిగానే, కానీ టీచర్ అంటే అంత పెద్ద గొప్ప టీచరు. ఒక పిల్లగాన్ని తీర్చిదిద్దాలంటే ఒకరిని డాక్టర్ చేయొచ్చు, ఒకరిని ఇంజనీర్ చేయొచ్చు, ఒకరిని టీచర్ చేయొచ్చు, ఏది తెలుస్తుంది చేయొచ్చు. కానీ టీచర్ కొంచెము దీనిలో ఉంటే తగ్గిపోతారు. అలాంటివన్నీ ప్రతి దాంట్లో కూడా టీచర్స్ యొక్క సన్మానం అనేది చాలా గొప్పది. టీచర్ డే చేయడం చాలా ముఖ్యమైనది. పిల్లలకు టీచరే ఆధారం. తల్లిదండ్రి ఇంటికాడ ఏం చేస్తాం, మనం చూస్తున్నాం, పిల్లల్ని ఏం చూడలేము. పాపం ఆ టీచరే ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ పిల్లల్ని సరిదిద్దడంలోనూ, వాళ్ళకి ఏదైనా చెప్పడంలోనూ, మరి అలాంటి అన్నింటినీ కూడా టీచరే బాధ్యుడవుతున్నాడు. కానీ మనం చాలా మట్టుకు బాధ్యుడు కాలేకపోతా ఉన్నాం. మీకు ఇంత బదులు చెప్తే కదా మేము ఇప్పుడు అపలాచారి ఈ క్లబ్ యొక్క సెక్రటరీ ఆయనే ఫస్ట్. మేము బొబ్బరాజ్పేట వస్తుంటే ఒక స్కూల్కి పోయిన ఇద్దరం కలిసి, నా స్కూటర్ మీద ఆయన బండి లేకుండే, నా స్కూటర్ మీద ఎక్కించుకొని వచ్చిన వస్తుంటే స్కూల్ చూద్దాం దానిపోయింది. పోతానంటే ఏమైనాడా, ఇతను పోయేవారికి అందరి చేతుల్లో పో అని చదవబట్టిండ్రు. ఏం